తెలంగాణ రాకముందు ఈ ములుగు ఏటు నగరం ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ములుగు ఏటు నగరం ఎట్లుంది పరిస్థితి? తెలంగాణ వచ్చిన బాగా డెవలప్ అయింది ఏటు నగరం. డెవలప్ అయిందా? డెవలప్ అయింది. కాలేదని మంత్రి సీతాగారు అంటారు. అరే ఎందుకు కాదు, ఇవన్నీ ఆయన చేసినాయి. ఈ మధ్యనకి ఏమైంది, ఈ స్ట్రీట్ లైట్ కూడా పెట్టింది, వీధి లైట్ కూడా ఆ రోజు కేసీఆర్ అన్నప్పుడు రోడ్డుకు శాంక్షన్ అయిపోయలే అమ్మా, అయ్యే నిధులు కేసీఆర్ ఇచ్చిన నిధులు వీళ్ళు మళ్ళీ స్ట్రీట్ లైట్లు సెంటరింగ్ లైట్లు పెట్టిండ్రు. అంటే అంతకుముందు తెలంగాణ రాకముందు లైట్లు గిట్లు ఏం లేవా? మామూలు లైట్లు ఉండే. అక్కడ డబల్ రోడ్ అయితే కేసీఆర్ చేసిందేనే, అన్ని కేసీఆర్ చేసినాయనే. ఏమై ఒక లైట్లు కూడా ఆ కేసీఆర్ ఇచ్చిన పనస్తోనే ఆ లైట్లు పెట్టింది అంతే. అవి కేసీఆర్ ఎవరి హయాంలో ఈ ఏటు నగరం కానీ ములుగు గుర్తించబడింది? కేసీఆర్ హయాంలోనే. కేసీఆర్ సెందులాలే, సెందులాలు కేసీఆర్ సీతక్క గారు ఏం చేయలేదు. సీతక్క గారు ఏం చేయలే. సీతక్క గారు రూపాయి పని కూడా చేస్తా, కూలి పని చేస్తున్నా. కూలి పని వచ్చిందా నీకు? నాకు రాలే. ఎందుకు రాలే? నువ్వు అంటే నువ్వు కేసీఆర్ మనిషి అంటారు జనం. కేసీఆర్ మనిషి అంటే ఇస్తలేరా? నువ్వు అంటే కేసీఆర్ మనిషివి, నువ్వంటే పుట్టమధు మనిషివి, నువ్వంటే లక్ష్మణబాబు మనిషి అంటారు. అంటే డివైడ్ చేస్తుర్రు మేము. నువ్వేనంటే పుట్టమధు మనిషివి, లక్ష్మణబాబు మనిషివి, నువ్వు కేసీఆర్ వచ్చి నీకు ఏమన్నారు? వాళ్ళు చేసిన ఏం లేవు, మాటలు చెప్తారు అంతే. ఇప్పుడు మంత్రి సీతక్క గారు ఏమంటారు అంటే 4వ గెలిపియర్రి, ఇప్పుడు మస్తు చేస్తే పని ఉంటుంది. ఈ ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయాలని నాకు తెలిసిపోయింది. ఎక్కడ పోయినా అడిగి తింటా, రైతులు తిడతాను కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయద్దు, ఏదో తెలియకపోతాం అంటారు. 1,00,000 మెజారిటీ అంటుంది మేడం సీతక్క. 5,000 ఓట్లు కూడా రావని చెప్తాను. 5,000 మరి అంతే తీసి పడేసిన రాదు. అరే సారు నన్ను ఒకసారి మోసం చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు తూక మోసంలో పడతాను. నేను ఓళ్ళు పడాలి కదా సార్, ఎట్లా పడతారు మోసంలో, ఎట్లా పడతారు సార్? ఏదో మోసంలో పడ్డారు. అప్పుడు ఓసారి గెలిచిందంటే ఆయన గెలిచింది. ఈసారి మోసం, తులం బంగారం అన్నది, స్కూటీ అన్నది, ప్రతి మహిళకి 2,500 అన్నాడు రేవంత్ రెడ్డి. ఏం చేసాడు? ఒక్క మహిళకు కూడా రాలేదు. ఒక్క స్కూటీ వాళ్ళకి ఇచ్చిన, తులం బంగారం వాళ్ళకి ఇచ్చిన, ఎవ్వరికి ఇవ్వలేదు. అంతా కాని పని. వాళ్ళు జనానికి అర్థమైపోయింది ఆమె గురించి. ఇక గెలిచింది. నేను మొన్న గ్రామసభ పెట్టిన గూరేవల పోలీసులు తీసుకొచ్చి పెట్టింది, భయానికి పోలీసులు తీసుకొచ్చి పెట్టిన గ్రామసభలో పోలీసులు తీసుకొచ్చి పెట్టింది. భయానికి జనాలు లేరా? జనాలు ఉన్నారు. లూలి పెడతారనుకోని ముందే పోలీసులు తీసుకొచ్చి పెట్టింది. అబ్బు ఇవన్నీ అడిగితే ఏడబోద్దా అని అడిగితే నేనే కేసు పెడతా ఉన్నాను ఆడ.